విజయలక్ష్మి గారు మార్నింగ్ పాటని రికార్డ్ చేయలేదు. సో, ఒకసారి మళ్ళీ ఆ పాట పాడండి. ఓకే వరలక్ష్మి సార్. గారు నమస్కారం సార్. సెషన్ అయిపోయాక మీరు సెషన్ అయిపోయాక మెడిటేషన్ కంటిన్యూ చేస్తాం కదా! అప్పుడు అప్పుడు మీరు పాట పాడండి. తెలుగులో ఎవరు మెసేజెస్ చదువుతారు? ఇంగ్లీష్‌లో ఎవరు చదువుతారో డిసైడ్ చేసుకోండి. ఓకే. శైలజ గారు అండ్ సార్ ఇంగ్లీష్‌లో నేను రెడీగానే ఉన్నాను. యాహ్! మీరు చదువుతాను సార్. తెలుగులో జ్వాల గారు. యాహ్! ఇప్పుడు విజయలక్ష్మి గారు సాంగ్ అయిపోయాక తెలుగు, ఇంగ్లీష్ మీరు స్టార్ట్ చేయొచ్చు. తర్వాత లాస్ట్‌లో సెషన్ అయిపోయాక వరలక్ష్మి గారు సాంగ్ పాడతారు. ఓకే. అందరూ మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయొచ్చు మేడం. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. నమస్కారం సార్. నమస్తే. సెషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మపూర్వ నమస్కారములు. ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, విశ్వానికి, ఈ ప్రకృతి మాతకు వేల వేల కృతజ్ఞతలు సార్. ఓకే సార్. బాబాజీ గారికి మహావతార్ బాబాజీ గారికి వేల వేల కృతజ్ఞతలు, పాదాభివందనములు, ఆత్మపూర్ణ నమస్కారములు. ఓకే సార్. ఓకే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. మహావతార్ బాబాజీకి. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्यो मा अमृतं गमया. ॐ शान्ति ॐ शान्ति ॐ शान्ति ॐ शान्ति. ॐ बाबाजी ॐ बाबाजी ॐ बाबाजी ॐ. మార్నింగ్ ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా. పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా. పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. కేటికి వంకరలున్నవి వాణి నీటికి వంకరలున్నాయా? మీది వాయిస్ వినపడట్లేదు మేడం. ఏటికి వంకర్లు ఉన్నాయి కానీ అన్న దగ్గర ఆగిపోయింది. ఏమన్నా పవర్ పోయి ఉంటుంది. సో ఆమెను మ్యూట్ చేసేసి మెసేజెస్ చదవండి. మెసేజెస్ స్టార్ట్ చేసాం. నమస్తే మాస్టర్స్. తను చేరుకున్నటువంటి ఆ స్థితులకి, ఏకత్వపు స్థితికి, ఆ ప్రేమ యొక్క అత్యున్నత శిఖరానికి మనల్ని కూడా తన చేయి పట్టుకుని నడిపిస్తానని, అందుకు మార్గాన్ని చూపిస్తూ సందేశాలను అందిస్తున్నటువంటి శ్రీ మహావతార్ బాబాజీ నాగరాజు గారికి హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఆయన అందిస్తున్నటువంటి ఆ సందేశాన్ని
అందుకుందాం మాస్టర్స్. శ్రీ మహావతార్ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానా డెలఫ్లర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 30వ సందేశం, సాహసవంతులు. ఆధారపడే తత్వము, అలవాట్లు, విసుగుదల. సెప్టెంబర్ 10, 2004వ సంవత్సరం. రాత్రి 11:44. బిడ్డ, నేనిక్కడే ఉన్నాను. ఈ పుస్తకం సకాలంలో పూర్తవుతుందా లేదా అని నిరుత్సాహపడడమో లేక ఆశ్చర్యపోవడమో చేయవద్దు. ఈ పుస్తకం ఎప్పటికి పూర్తి కావాలో అప్పటికి పూర్తి అయిపోతుందని నేను పూచి ఇస్తున్నాను. నీ బాధలన్నీ నాకు వదిలేయ్. బాబాజీ పైన భారం మోపేయి. నీవు కేవలం రాస్తూ పో. నేనెప్పటికీ నీతోనే ఉన్నానని తెలుసుకో. ఈ భూమండలం పైన, ఈ అత్యంత సుందరమైన భూతలం పైన ఎంతో సుదీర్ఘకాలం ఉన్నాను. మరి ఒకానొక దివ్య సంకల్పంతో ఉన్నాను. నీతో నేను పంచుకోవడానికి వచ్చిన అనుభవం ఈ యావత్ ప్రపంచము అనుభవించవలసినది. ఈ నవీన కాలంలో ఈ పవిత్రమైన సందేశాన్ని బోధిస్తున్న బోధకులకు నా ప్రేమపూర్వక సహాయ సహకారాలు ఉంటాయి. వారందరూ వెలుతురిచ్చే జ్ఞానజ్యోతులుగా, గురువులుగా, మాస్టర్లుగా, బోధకులుగా, తల్లులుగా, తండ్రులుగా, స్నేహితులుగా సేవ చేస్తారు. బిడ్డ, నీకు తిరిగి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైతే చంద్రుడు తన పూర్ణత్వం గురించి మాట్లాడుతుంటాడో అప్పుడే నేను నీ హృదయంలో మరింతగా ప్రకాశిస్తాను. నేను సాహసవంతులైన వారి చుట్టుపక్కల ఉండడానికి ఇష్టపడతాను. మరి నీవు వారిలో ఒకదానివిగా ఉన్నావు. మంచిది, చాలా మంచిది. ఈ విషయం బాబాజీకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సాహసవంతులైన వారు ప్రతి విషయాన్ని ఒక అవకాశంగా తీసుకుని సేవ చేయడానికి, మరి ప్రగతి పదంలో ప్రయాణించడానికి పూనుకుంటారు. నేనిప్పుడు చాలా పనిలో ఉన్నాను, నేనిప్పుడు సహాయపడలేను అని ఎప్పటికీ వారు అనరు. సాహసవంతులైన వారి ఆత్మ ఎప్పటికీ సేవ చేయడానికి సంసిద్ధంగానే ఉంటుంది. ఎవరైనా నా దగ్గరకు వచ్చి నాకు సహాయం కావాలి అని అన్నప్పుడు నేను కాదంటే ఎలా ఉంటుంది? లేదు, నాకు చాలా పనుంది. నేను టెలిపతిలో 2 పుస్తకాలు ఏకకాలంలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న నా బిడ్డలకు అందించాలి అని నేనంటే ఏమన్నా బాగుంటుందా? అప్పుడు నా బోధనలకు, ప్రబోధనలకు ఏమైనా అర్థం ఉంటుందా? సాహసవంతులైన ఆత్మలకు ఎప్పటికీ విసుగుదల అనేది ఉండదు. వారు సందర్భాన్ని బట్టి వెళ్తారు. ప్రతి ఋతువులోనూ ప్రతి క్షణాన్ని వారు ఆస్వాదిస్తారు. వారి మనసులో విసుగుదల అనే ఆలోచనే ఉండదు. ఎవరికైనా ఈ భూతలంలో విసుగు ఎలా కలుగుతుంది? ఇక్కడ సృష్టించుకోవడానికి ఎంతో ఉంది. ఎంతో మంచి పని చేయవచ్చు. ప్రతి ఒక్కరిని ప్రేమపూరితులను చేసి ఈ మాయలోంచి పైకి లేవనెత్తి వారి చైతన్య పరిణామానికి దోహదపడేటట్లుగా ఎన్నో అవకాశాలని సృష్టించుకోవచ్చు. ఇక్కడ అలవాట్లకు తావులేదు. అయినా అలవాట్లకు స్వాగతమే. మీరేమనుకుంటారు? ఇది మీకు విరుద్ధమైనదిగా తోస్తోందా? అది మీ మనసుకు అలవాటంటే ఏమిటి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నేను మాట్లాడుతున్నది మంచి అలవాటు గురించి, సేవ చేసే అలవాటు గురించి, సత్యము పలికే అలవాటు గురించి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పలికే అలవాటు గురించి, ఇంకా పై చైతన్య స్థాయిలకు ఎదిగే అలవాటు గురించి, అవకాశాలను, సంభావ్యతలను సద్వినియోగం చేసుకునే అలవాటు గురించి, మనస, వాచ, కర్మణ
ఆరోగ్యకరంగా ఉండే అలవాటు గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. అన్నింటికంటే ఉత్తమమైన అలవాటు మళ్ళీ చెప్పనవసరం లేదేమో, లేదా చెప్పాలేమో? ఓహ్! సరే, చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ఎంపిక లేని ఎంపికగా ఆ అలవాటు ఇక్కడ జీవించబడి మరి శ్వాసించడం. నేనిక్కడ ఇంకా 1000 సంవత్సరాలుంటాను. అదే ప్రేమ అనే అలవాటు. ఈ ప్రేమ అనే అలవాటులో విసుగుదల అనేదానికి ఉంటుందా? చూసే వరకు భయానికి తావుంటుందా? ద్వేషానికి స్థలం ఉంటుందా? తీర్మానాలకు స్థలం ఉంటుందా? లేదు. ఒక్కసారి నీకు ప్రేమ అనే అలవాటు అలవడితే వెనుదిరిగే ప్రసక్తే లేదు. ఈ మాయ, ద్వేషము, మరి భయము లాంటివి నూతనంగా సృష్టించబడిన ప్రేమ అన్న అలవాటు ఉన్న చోటులోనికి ప్రవేశించలేవు. నేను సాహసవంతులైన వ్యక్తుల్ని ప్రేమిస్తాను. నీలాంటి సాహసవంతులైన వ్యక్తులు ప్రేమ భావనతో పైకెదుగుతారు. సేవ చేస్తూ పోతారు. వారి తప్పుల్ని గుర్తిస్తారు. వర్తమానంపై సంపూర్ణ విశ్వాసం ఉంచుతారు. అంతటిలోనూ మరి అందరిలోనూ ఉన్న దైవత్వాన్ని ప్రేమిస్తారు. వీరు శ్వాసించడంలోనూ, జీవించడంలోనూ, అభివృద్ధి చెందడంలోనూ, మరి పరిణామం చెందడంలోనూ జీవిస్తారు. మరి వాటి గురించి మాట్లాడడానికి సాహసిస్తారు. వారి జీవితం యొక్క అత్యున్నతమైన ఉద్దేశం గురించే వీరు వస్తారు, మరి విశ్వసిస్తారు. ఈ సాహసవంతులు ఎంతో మృదువుగా బాబాజీ అంటారు. ఇప్పుడు నా బిడ్డ, ఈ పుస్తకం గురించి అన్ని అనుమానాలను వదిలిపెట్టేసి విశ్వాసంతో ఉండు. నీ శ్వాసలోనే నేను జీవిస్తున్నాను. గుర్తుంచుకో, ఇక్కడ ఉన్నదంతా నీవు నా దరి చేరడానికి వారధిగా ఉంది. అలాగే నిన్ను ఈ క్షణానికి తీసుకురావడానికి కూడా. ఈ వినమ్రమైన మాటలు నీ ఆత్మ యొక్క పావన పీఠానికి అర్పించబడినట్లుగానే ఇక్కడ ఏది కూడా సంక్లిష్టమైనది గాని అపోహలతో కూడినది గాని లేదు. నేను నా పిల్లలకు రుద్రాక్షలతో కూడిన యంత్రాన్ని సృష్టించాను. ఆ యంత్రం స్త్రీ తత్వంతో కూడినది. పురుషతత్వాన్ని నేను ఈ భౌతిక వాస్తవంలోనికి తీసుకువస్తాను. ఇప్పుడు ఇదేమిటి అని అడుగుతున్నావా? ఇప్పుడు నిద్రకు సమయమైనది. ఇప్పుడు స్వప్న సామ్రాజ్యానికి స్వాగతం పలకాల్సిన సమయమైనది. అవి కళ్ళు తెరిచి చూసే వాస్తవమంత వాస్తవమైనవి. మరి స్వయాన వాస్తవానికి కిటికీలు. నా ఆశీర్వాదములు నీపై ఉండుగాక. ఓం నమః శివాయ. బాబాజీ. థ్యాంక్ యూ. Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagraj to Ivano de la Fleur. Invitation to love. 108 reminders for the enlightened ones. The brave ones. Dependency, habits, boredom. September 10, 2004, message 30, 11:44 p.m. Child, I am here. Do not feel disappointed or wonder how we will finish this book in time. I assure you, the book will be ready when it is ready. Leave the worries to me. Leave Babaji the work. You just write. Know that I am forever present with you. I have a mission and have stayed long on this earth, this beautiful earth. The experience I come to share is for the whole world to experience. I love to assist the modern prophets of this era
who have a responsibility for the sacred message. They serve as flashlights, as gurus, as masters, as teachers, as mothers, as fathers, as friends. Child, again I say, when the moon speaks of fullness, I shine more in your heart. Realize that I like to be around brave people, and you, child, are one of those. Good, good. That makes Babaji happy. Brave ones see everything as an opportunity to grow and serve. They don't say, I cannot help you now. I am too busy. Brave ones in spirit never are too busy to serve. Imagine if one of my children come and I said, I need help, and I answered, no, I am too busy. I have a couple of books to telepathically transmit to some of my children simultaneously in different time and space momentums. Now, would that make any sense? Would my teachings, preaching make any sense? The brave souls never get bored. They go with the seasons. They enjoy each moment. Boredom is not a word in their mind. How can one get bored on this planet? There is so much to create, so much good work to do, so many opportunities to serve for evolution, transcending the Maya and lifting everyone in Prema love, in Shakti love. There is no space for habits, yet habits are welcome. What do you think? Now it sounds like a paradox. Depends on what a habit is for your mind. I'm speaking of the good habits, the best ones, like the habit to 1 minute. Austin. Habit to serve, habit to speak one's truth, the habit of saying, I love you, the habit of positive thinking, the habit of respect, the habit of transcendence, the habit of possibilities, the habit of healthy thoughts, acts, and deeds. Now, the best habit of all, no need for me to say it again. Or is there a need? Oh, yes, there is. I will take 1,000 years more here until I see that the habit is lived and breathed as a choiceless choice. It is the habit of love. Now, with the habit of love, is there a place for boredom? Is there a place for fear? Is there a place for hatred? Is there a place of judgment? No. Once you get the habit of love, there is no way back. There is no way that all Maya, all hatred and fear can enter in the new reality created. I love the brave ones like you who raise in love, who continue serving, who acknowledge their mistakes, who have faith in the now, who passionately love God in all, everything and everyone. The brave ones who dare to speak and live the magic of breathing, of living, of growing and evolving. The brave ones come and believe in their higher purpose. The brave ones who say softly, Babaji, now, my child, please trust and have no doubts about whether the book will happen. I live in your very breath. Remember,
All has been a bridge to bring you to me, to bring you to the same moment. There is nothing complex, nothing fancy, just as these humble words offered to the shrine of your spirit. I have created a yantra of Rudrakshas for my children. A yantra is feminine in nature. The male nature I manifest. Now, what is this, you ask? Time to sleep. Time to open for the realm of dreams, which are as real as the open eye. A window to reality itself. Blessings. Om Namah Shivaya. Babaji. Thank you, Master. 31వ సందేశం. మీ స్నేహితులకు సహాయపడండి. సెప్టెంబర్ 10, 2004 సంవత్సరం, రాత్రి 11:53. ఓం నమః శివాయ. మనం కొనసాగిద్దాము. గుర్తుందా? మనకు జీవన రేఖ ఉంది. గుర్తుందా? మనకు తుది గడువును జీవిత రేఖగా మార్చాము, లేదా జీవన రేఖ. మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాము. దీని తర్వాత నువ్వు విశ్రమించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత సందేశానికి నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. ఈ సృష్టి నిరంతరము చుట్టూ తిరిగే ప్రక్రియలో తనకు తాను చాలా మందికి పారవస్యంగా కనిపించే ఈ కదలికలు మీరందరూ నిరంతరం పొందుతున్న అనుభవాన్ని సృష్టిస్తూనే ఉంటారు. మార్పు అనే శక్తి, మరి పరివర్తన అనే శక్తి. ఈ సందేశం చాలా సరళమైంది. ఈ సృష్టి, ఈ భూమండలం, మరి ఈ ఉనికి సర్వస్వం మీకు అవసరమైన దాన్ని అందజేస్తుంది. కావున మీరు ఇతరులకు సేవ చేయాలి. ప్రేమ ద్వారా, దయ ద్వారా, మరి 24 గంటలు ప్రేమపైనే దృష్టి నిలపడం ద్వారా మీకు మీరు సహాయపడుతూ మీ స్నేహితులకు సహాయపడే శక్తి మీకు పుష్కలంగా ఉంది. చూడు, మళ్ళీ ఈ సందేశం ఒకటే. నేను నిన్ను ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళి ఈ సందేశాన్ని ప్రబోధించమని చెప్పడం లేదు. నేను నిన్ను నూతనమైన మత విశ్వాసాలను సృష్టించమని చెప్పడం లేదు. కాదు మిత్రమా, ఈ సంభాషణలో నేను నిన్ను కోరేది ఏమిటంటే, హాయిగా విశ్రాంతి తీసుకుని నీ యొక్క దివ్య ఆత్మని విస్తరించుకో. ప్రస్తుతంలో ప్రస్తుతంగా మరియు ఈ క్షణం యొక్క సృష్టికర్తగా విస్తరించు అని నిన్ను నేను అడుగుతున్నాను. నీకు నీవు సహాయపడడం ద్వారా నీ స్నేహితులకు సహాయపడు. నీలోని దైవత్వాన్ని మరి దైవీకమైన శక్తి జాగృతపరచడమే నీ యొక్క నియమిత కార్యం. నీవు సృష్టించుకోదలిచితే నీ మనస్సులో ఒక మతాన్ని సృష్టించుకో. అది ప్రేమ అనే మతం కానివ్వు. నీవు పోయి పద్ధతుల్ని, సాంప్రదాయాల్ని సృష్టించవద్దు. లేదు, బాబాజీ ఏ పద్ధతిలోనూ భాగం కాదు. అంతటినీ తనలో కలుపుకున్నవాడే. నేను ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాను. ఇదే నేనెంచుకున్న నియమిత కార్యం. సేవ చేసేందుకు, ప్రేమించేందుకు, మార్గదర్శకుడిగా ఉండేందుకు, మరి ఆశీర్వదించేందుకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. అలాంటిదే నీ శక్తి కూడా, మరి నీ నియమిత కార్యం కూడా. నాకు సహాయపడు మిత్రమా. నీ యొక్క దైవీక స్వభావం చేతనే నీకు నువ్వు మరి నీ స్నేహితులందరికీ సహాయపడు. ఈ ప్రభావం ప్రపంచాన్నంతా తాకవలే. ఈ మార్పులన్నీ నీ స్వంత కళ్ళ ముందు కనబడాలి. నీ స్వంత ఆత్మలో ఉన్న దైవత్వాన్ని, ఆ వాస్తవాన్ని తిరిగి జాగృతపరుచుకున్నావు
అని ఈ సృష్టి నీతో పాటు ఆనంద తాండవం చేస్తుంది. నా బిడ్డ, నేను నిన్ను సదా ప్రేమిస్తున్నాను. ప్రేమ కేవలం ప్రేమ చేత సృష్టించబడే ఆ పవిత్రమైన స్థలం యొక్క లోతైన తలంలోంచి నీపై నా ప్రేమ కురుస్తోంది. ఓం నమః. నమో ఓం. నమో ఓం. బాబాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. Help Thy Friend, September 10, 2004, message 31, 11:53 p.m. Om Namah Shivaya. Let us move on and continue. Remember, we have a lifeline. Remember, we changed the word from deadline to lifeline or live line. Let's move on. I want you to rest after this one. I will contact you again for the next message. The cosmos is always assisting itself in the process of involution. The moment that might seem ecstatic for many continues to create what all of you are always experiencing. Change. The moment is the power of change, the power of transformation. This message is simple. The cosmos, the earth, and existence deliver what you need to you. So it is you who must serve others. You have the power to assist and help your friends and help thyself through loving kindness and a 24-hour a day focus on love. See again, the message is the same. I am not going to ask you to go preach my message in this or that country. I am not going to ask you to create a new order of religious system. No, my friend, in this communication, I treasure with you. My only request is for you to relax and expand in your sweet divine self. I am asking you to expand in the now, as the now, and as the creator of this very moment. Help thy friends through helping thyself. Your mission is to awaken to the reality of your Godhead personality, your own divine energy. Create a religion in your mind if you may, and may it be the religion of love. Do not go and create cults. No, Babaji is not part of a cult. All is inclusive. I am always available for everyone. This is my chosen mission. Be available to serve, to love, to guide, and to bless. Such is your mission. Such is your power. Help me, my friend. Help thyself and help thy friends through your own nature of godliness. Then the impact shall be made in the world. The change will be perceptible for thine eyes. The cosmos will dance in the celebration that you have reawakened in the reality of God within your soul. I love you, my child, from the deepest sacred place that only love creates. Only love. Om Namah, Namah Om, Namah Om. Babaji. Thank you all, masters. Thank you, Babaji.
ఓం ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా. పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా. పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. ఏటికి వంకరలున్నవి గాని నీటికి వంకరలున్నాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా. పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. ఆవుకు రంగులు గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు గాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. పూలకు పూలకు రంగులు ఉన్నాయా? పూలకు పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిది నీ ఆత్మ, పూజ వంటిది పరమాత్మ. పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా. పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. మనిషికి రంగులు కానీ మనసుకు రంగులు ఉన్నాయా? మనిషికి రంగులు కానీ మనసుకు రంగులు ఉన్నాయా? మనిషి వంటిదే నీ ఆత్మ, మనసు వంటిదే పరమాత్మ. మనిషి వంటిదే నీ ఆత్మ, మనసు వంటిదే పరమాత్మ. ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌనురా. పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌనురా. ఓం నమ శివాయ. ఓం బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాబాజీ. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పాపము పుణ్యము ఎరుగని మేము, పూజలు సేవలు తెలియని మేము, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చెయ్యాలి నీ సేవకు. మారెడు నీవనేరేరితే మా మారెడు దళములు నీ పూజకు. గంగమెచ్చిన జంగమయ్యవని, గంగమెచ్చిన జంగమయ్యవని, గంగను తేమాని సేవకు, శివ గంగను తేమాని సేవకు. ముల్లోకములను చల్లగనేలే తల్లి గుణమా హారతులు, తెల్లని కప్పూర హారతులు, తెల్లని కప్పూర హారతులు. పిల్ల పాపలను చల్లగా చూచే తల్లి గుణమా హారతులు, చల్లని వెన్నెల హారతులు, చల్లని వెన్నెల హారతులు. భక్తుల పాలిటి భాగ్యము నీవే భార్గవి గుణమా హారతులు, భక్తుల
భక్తుల పాలిటి భాగ్యము నీవే భార్గవి గుణమా హారతులు బంగారు వెన్నెల హారతులు పలు రంగు రంగుల హారతులు నవ్వులు పువ్వులు చిందించే నాగనందిని గుణమా హారతులు నవ్వుల పువ్వుల హారతులు నవరత్నపు రాసుల హారతులు నవ్వుల పువ్వుల హారతులు నవరత్నపు రాసుల హారతులు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. విశ్వమూల బ్రహ్మాండ కాంతి శక్తికి కోటాన కోట్ల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ బాబాజీ, థ్యాంక్ యూ సో మచ్. నా విశ్వమూల బ్రహ్మాండ కాంతి శక్తితో ఏకమై ధ్యానం చేస్తున్న మాస్టర్స్. థ్యాంక్ యూ బాబాజీ, థ్యాంక్ యూ సో మచ్.